ఓరుగల్లులో బొడ్డెమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు మహిళలు, పిల్లలు. బతుకమ్మ పండుగకు ముందు 9 రోజుల పాటు ఆటపాటలతో బొడ్డెమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు పల్లెల్లోనే జరుపుకున్న ఈ పండుగను ఇప్పుడు పట్టణాల్లోనూ సందడిగా జరుపుకుంటున్నారు. వరంగల్ మహానగరంలో సందడిగా బొడ్డెమ్మ పండుగ జరుపుకున్నారు మహిళలు. చిన్నారులు, యువతులు, మహిళలు కలిసి ప్రత్యేకమైన పాటలతో బొడ్డెమ్మ ఆడుకున్నారు. కాలనీల్లో ముగ్గులు వేసి మట్టి, పూలతో తయారు చేసిన బొడ్డెమ్మను ముగ్గుల్లో ఉంచి పూజలు చేశారు. గ్రామాల్లో ఎక్కువగా ఈ బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. ఈ మధ్య వరంగల్ లాంటి మహానగరాల్లోనూ బొడ్డెమ్మ సందడి కనిపిస్తోంది. కాజీపేటలో భక్తి శ్రద్ధలతో ఈ వేడుక జరుపుకున్నారు. బతుకమ్మకు ప్రతిరూపంగా బొడ్డెమ్మను కొలుస్తారు. ఇక చిన్నపిల్లలు బొడ్డెమ్మ ఆడితే బాలారిష్టాలు తొలగిపోతాయని నమ్మకం. బొడ్డెమ్మ నిమజ్జనం తర్వాత వచ్చే అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆ రోజు మరణించిన పెద్దలకు బియ్యం ఇస్తారు. ఆ రోజు నుంచే ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతుంది. కాజీపేట పట్టణంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి బొడ్డెమ్మ జరుపుకున్నామని చెప్పారు మహిళలు. ఈ పండుగను పల్లెలకే పరిమితం చేయకుండా నగరాల్లోనూ జరుపుకోవాలన్నారు. గతేడాది 5గురితో ఈ పండుగ జరుపుకోవడం ప్రారంభించామని, ఈ ఏడాది 50 మందితో పండుగ చేసుకున్నామని చెప్పారు. పాత కాలం నుండి వస్తున్న బొడ్డెమ్మ కాబట్టి అందరికి తెలవాలని మేము పెద్దవాళ్ళందరం కూడి బొడ్డెమ్మనేసి పూలతో అలంకరించి పూజ చేసుకోవడం జరిగింది. పిల్లలకు కూడా తెలవాలి, ఈ తరంకు ఈ తరం అంతా మరిచిపోతుంది కాబట్టి మళ్ళీ బొడ్డెమ్మ వేసుకొని అందరం ఆడుకోవాలని ఒక్కొక్కరి ఇంటికి పోయి అందరికి చెప్పి ఆడవాళ్ళందరినీ గాదర్ చేసి ఇక్కడ ఆడుకోవడం జరిగింది. అందరం ఒక్కొక్కరు ఆడతా అంటే ఒక్కొక్కరికి ఉత్సాహం, అయ్యో బొడ్డెమ్మ అంటే గిట్లా ఉంటుందా, గిట్లా గద్దెలాగా వేసుకుంటాము. 5 గద్దెలు వేసి పూలతో అలంకరించి 5 అంతరాలు వేసుకొని పూలతో అలంకరించి ప్రసాదాలు ఒక్కొక్క రకము ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టి అందరు ఆడుకుంటా అంటే కన్నుల పండుగ ఉన్నది. 9 రోజులు ఆడుకొని 9వ నాడు చెరువులో నిమజ్జనం చేస్తాము. అందరికీ సంతోషంగా ఉంది. వినాయక చవితి అయిపోగానే బొడ్డెమ్మ మొదలవుతుంది. బొడ్డెమ్మతో 9 రోజులు ఆట ఆడతారు. ఆట ఆడిన మరణాడే మళ్ళీ బతుకమ్మ పండుగ మొదలు పెడతారు. దసరా తోటి బతుకమ్మ పండుగ ముగించుతుంది. తెలంగాణ పండుగలు ఎంతో కన్నుల విందుగా సంబరంగా ఉంటాయి. ఫస్ట్ రోజు 5గురం అయినాము. తర్వాత దాన్ని చూసి ఇంకొక మంది యాడ్ అయింది కొద్దిగా. తర్వాత చూసి ఇప్పటికి పోయిన సంవత్సరం 50 మందితోనైనారు. ఈసారి 100 మందితోనైనాము. ఈ పండుగను భలే సంతోషంగా జరుపుకుంటున్నాము. అది మా తర్వాత మా పిల్లలకు కూడా రావాలనే మా పిల్లల్ని కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి కూడా రోజు 1 గంట సేపు ఆ పిల్లలకి కూడా నేర్పిస్తున్నాము. ఆ పిల్లల్ని ముందుకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము. ఎందుకంటే మా తర్వాత ఆ పిల్లల్ని మర్చిపోవద్దు, పాతకాలం పండుగలు మారవద్దు. రేపటి నుంచి ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం కానుంది. చివరి రోజు పట్టణాలతో పాటు పల్లెల్లో బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు మహిళలు.